నమస్తే. ఇవాళ మనం చేసేది ఎసంటి కూరతో కలుపుకున్న కమ్మగుండేటి పచ్చి పులుసు. మొదగాల కడిగిన చింతపండు వేసి ఇన్ని నీళ్ళు పోసి 20 నిమిషాలన్నా నానబెట్టాలి. నానబెట్టే టైం లేకపోతే వేడి నీళ్ళు పోసి పెడితే జల్దీ నానుతుంది. ఇప్పుడు ఇక నానిన చింతపండులా పొడుగ్గా కోసుకున్న పచ్చిమిరపకాయల్లో ఇంత ఉప్పు వేసి అట్లా విసుకాలి. పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుకారం వేసినా మంచిగా ఉంటుంది. చేతికి నూనె రాసుకొని విసుకుర్రి, లేకుంటే చెయ్యి మండుతుంది. తర్వాత ఇక మంచి విసికినాక ఒక గిన్నెలో పోసుకోవాలి, చింతపండు పిప్ప అంతా రాకుండా. పిల్లలకి కారం అవుతుంది అనుకుంటే అందులో ఇంత బెల్లం ముక్కేస్తే తీయ పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకిన్ని నీళ్ళు పోసి పిసికి గిన్నెలో పోసుకోవాలి. మళ్ళీ అట్లా మనం వేసిన చింతపండుకి ఎంత రసం వస్తే అంత తీయాలి. ఒక ఉల్లిగడ్డ పొడుగ్గా కోసుకొని అట్లా చేయితోటి ఒక్కొక్కటి ఏరు చేసుకుంటా వేయాలి. ఇప్పుడు ఇక పోపు వేసుకోవాలి. ఇంత నూనె పోసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంత పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. చింతపండు బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇమ్యూనిటీతో పాటు అరుగుదల కూడా పెంచుతుంది. ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది. పోపు వేగినాక పులుసులేసి కలపాలి. నిమ్మకాయతో గిట్లా పచ్చి పులుసు చేయొచ్చు. ఎట్లా చేయాలనో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకోర్రి. మన వీడియోలు గిట్లా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టురి, మా ఏ వీడియోలుగా మిస్ గారు. కొన్ని కొత్తిమీర ఆకులు వేసి మళ్ళీ మంచిగా కలపాలి. ఇప్పుడు ఇంకో రకం చెప్తా. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీ పట్టి కూడా పచ్చి పులుసు చేయొచ్చు. మస్తుగా ఉంటుంది. గంతే, కమ్మటి పచ్చి పులుసు తయారు. పచ్చి పులుసు పప్పు నుంచి కోడి కూర వరకు దేనికైనా జబర్దస్త్గా ఉంటుంది. మీరు ఏ రకం పచ్చి పులుసు ట్రై చేసిరో కమెంట్ చేయరి. నచ్చితే లైక్ కొట్టురి.